ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతిలోని నాయ్ బ్రాహ్మణులందరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు, టీడీపీలో నాయ్ బ్రాహ్మణులకు అభివృద్ధి జరిగిందని, ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించనున్నట్లు నాయ్ బ్రాహ్మణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధాదేవి, నాయ్ బ్రాహ్మణ తిరుపతి అధ్యక్షుడు సుధాకర్, ఆవులపాటి బుచ్చిబాబులు తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాయ్ బ్రాహ్మణులకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. తిరుమలలో తొలగించిన 9 మంది నాయ్ బ్రాహ్మణ క్షురకులను ఉద్యోగంలో తిరిగి చేర్చేందుకు, అలాగే నాయ్ బ్రాహ్మణులకు ప్రకటించిన 20,000 రూపాయల జీతాన్ని ఇవ్వకపోవడం పట్ల తమకు ఆ పార్టీ పట్ల నమ్మకం పోయిందన్నారు. సాయంత్రం టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కు తిరుపతిలోని నాయ్ బ్రాహ్మణులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతించి మద్దతు తెలియజేస్తామని వారు తెలిపారు. ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలని ఇంకా ముందు నాయ్ బ్రాహ్మణుల్ని చట్టసభల్లో అలాగే రాజ్యసభల్లో కూడా మాకు అవకాశం కల్పించే విధంగా కూడా ఆయన కృషి చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు తిరుపతి పట్టణ నాయ్ బ్రాహ్మణులు మొత్తం ఏకదాటిగా కూటమికి సపోర్ట్ చేస్తూ మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ఈరోజు జరగబోయే సాయంత్రం కూటమి యొక్క మీటింగ్లో కూడా తిరుపతి పట్టణం నుంచి నాయ్ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఈరోజు హాజరు కాబోతున్నారు. మేము కూడా మేళ తాళాలతో ఈరోజు అద్భుతమైనటువంటి నాయ్ బ్రాహ్మణ సాంప్రదాయమైనటువంటి మేళ తాళాలతో అధికారులకు అధినాయకులకు మేము ఈరోజు స్వాగతం తెలుపుతున్నాము. అలాగే తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి నాయ్ బ్రాహ్మణ అభివృద్ధికి ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించమని చెప్పి మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాము.